ఏంటి వీడు? అబ్బో, ఏంటి రోజు కొత్తగా అనిపిస్తున్నావు? అదేం లేదే, రోజు ఇలానే ఉంటా కదా. లేదు, రోజు కన్నా ఈ రోజు ఎందుకు మొహం వెలిగిపోతుంది. అదేంటి అలా అడిగావు? సి అన్య, ఇంకా లాగ్ చేయడం నా వల్ల కాదు, కానీ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. అయినో పాస్ట్లో నువ్వు ఇంకా శ్రేష్ఠ రిలేషన్షిప్లో ఉండాని, కానీ కొన్ని రీజన్స్ వల్ల విడిపోయారనుకో. ఆ కొన్ని రీజన్స్ ఏంటో కూడా తెలిసే ఉంటుంది కదా. యా తెలుసు, కానీ పార్దు చాలా మంచోడు అన్నయ్య. పైకి అలా కనిపిస్తాడు అంతేగాని హీ సో జెన్యూన్ ఫ్రమ్ ఇన్సైడ్. అండ్ వాళ్ళు జస్ట్ చిన్నప్పటి నుంచి గుడ్ ఫ్రెండ్స్ అంతే. వాళ్ళు ఫ్రెండ్స్ అని నాకు కూడా తెలుసు. నువ్వేం వాళ్ళ గురించి క్యారెక్టర్ సర్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత తెలిసినోడివి మరి ఎందుకు అలా బిహేవ్ చేసావు? నేనేం చేశాను? ఆ రోజు శ్రేష్ఠ లాంగ్ డ్రైవ్లో నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎందుకు తనని ఇగ్నోర్ చేసావు? మళ్ళీ ఇంటికి వచ్చి తన ఫొటోస్ చూసి ఎందుకు ఫీల్ అయ్యావు? సి ఆకాంక్ష, దట్స్ మై పర్సనల్, ప్లీజ్. రే, ఎందుకురా నీకు అంత ఈగో? నాది ఈగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. అయినా ఏం మాట్లాడమంటావు? చెప్పే మాట్లాడమంటావు? నాకు నువ్వు వద్దు అని మొహం మీద చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎలా ఉన్నావంటే నీ గురించి ఏడుస్తూ కూర్చున్నాను చెప్పనా? లేకపోతే తన గురించి తలుచుకుంటూ నాలో నేను పిచ్చోన్నయ్యా అని చెప్పనా? చెప్పు, నువ్వు చెప్పు. రే, అందరు మారారా. మనుషులు మారచ్చు, వాళ్ళు చేసిన తప్పులు మారవు. ఇప్పుడు తనంటే నీకు ఇష్టమే కదా, ఆ విషయం ఒప్పుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి? సార్, మిమ్మల్ని కలవడానికి శ్రేష్ఠ అనే అమ్మాయి వచ్చింది, మీకు తెలుసంట కదా. నాకు కొంచెం టైం పడుతుందని చెప్పు. ఆల్రెడీ చెప్పాను సార్, కానీ తను వెయిట్ చేస్తా అంటుంది. సర్లే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. హాయ్. ఏదో మాట్లాడాలన్నావు? మాట్లాడడానికే వచ్చాను. ఏంటది? యాక్చువల్లీ ఇక్కడ కాదు, బయటకు వెళ్దామా? ఇక్కడ ఆపవా? అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఐ లవ్ యూ విరాట్. నిన్న మొన్న వరకు నా విషయంలో కోపంగానే ఉండేదాన్ని. వాట్ మేడ్ యూ చేంజ్ యువర్ మైండ్? మన బ్రేకప్ తర్వాత మూవ్ ఆన్ అవడం చాలా ఈజీ అనుకున్నాను, కానీ కాదని నాకు ఇప్పుడే అర్థమైంది. నిజం చెప్పాలంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేదు. నేనే తొందరపడి నేను దూరం చేసుకున్నాను. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు కదా.
ఐఎమ్ రియలీ సారీ. నాకు ఇంకో సెకండ్ ఛాన్స్ ఇస్తావా? లేదులే, ఆ రోజు పబ్లో నేను కూడా చాలా రూడ్గా బిహేవ్ చేశా. అయినా నేను మళ్ళీ వస్తాను నీకు ఆల్రెడీ తెలుసు కదా. అంత కాన్ఫిడెంట్గా ఎలా? I know you and I trust you. ఇంకా మన మధ్యలో ఎవరు రారు. ఏమైంది? ఏం లేదులే. పార్థు గురించేనా? వాడింతకు ముందులా లేడు, మారిపోయాడు. మన మధ్య ఇంక వాడు రాడు. ఐ స్వేర్. ఇవాళ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు నా చెల్లితో గొడవ పడప్పుడు స్టార్ట్ అయ్యా. హలో, నేను వచ్చేసా. రా. ఏమైంది దీనికి? ఓయ్, ఏంటి మేడం అంత డల్గున్నారు? మార్నింగ్ అన్నయ్యతో గొడవైంది. అస్సలు ఒప్పుకోట్లేదురా. అసలు ఎందుకో తెలీదు ఆ మనిషికి అంత పంతం. మెల్లగా మారతాడులే. మనం మారినంత ఈజీగా అన్నసాబ్ మారాడు కదా. అరే వాళ్ళిద్దరు గొడవ పక్కన పెట్టు. నీ పేరు ఎత్తుతుంటేనే నచ్చట్లేదు మా అన్నయ్యకి. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాడో లేడో కూడా డౌట్ ఉంది. అందుకే ఇట్స్ ఓకేరా. ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటావు? చిల్లుండు. బావ బామర్దులు అన్నాక ఆ మాత్రం రొమాన్స్ ఉంటుంది కదా. ఎలారా నువ్వు ఇంత పాజిటివ్గా ఉంటావు? అంత సీన్ లేదు. నెగిటివ్ ఉండి పీకేదేముందని పాజిటివ్గా ఆలోచిస్తాను అంతే. కోతి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అన్నయ్య 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 ఏంటి? అన్నయ్య అది మేము జస్ట్ క్యాజువల్గానే కూర్చున్నాయి. వాడిని అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. రే ఇప్పుడు ఏమైందిరా? బ్రో యూ మిస్టేకెన్. మేము జస్ట్ క్యాజువల్ కూర్చొని మాట్లాడుతున్నాం. వాడిని ఇక్కడి నుంచి పంపించేయి. అది కాదు బ్రో నేను చెప్పే. నువ్వు పంపిస్తావా లేకపోతే నేను మెడబట్టి గంటేయాలా? పార్దు, ఇన్ని రోజులు మీ అన్నయ్యకి నా మీద కోపం ఒకటే ఉందనుకున్నా. అది కోపం కాదు, అసహ్యం. రే అలా కాదురా. కోపం ఉంటే ఈజీగా పోతుందిరా, కానీ అసహ్యం హేట్రేట్ అంత ఈజీగా పో. దాచుకోమని పీకల దాకా హేట్రేట్ అలాగే దాచుకోమని. రే పార్దు, రే పిచ్చా? ఎస్ ఐ యామ్ మ్యాడ్. వాడు నా చెల్లి బాయ్ ఫ్రెండ్ అని తెలుసు, నీ బెస్ట్ ఫ్రెండ్ అని తెలుసు, కానీ ఆ మూమెంట్లో ఎందుకు అలా రియాక్ట్ అని నాకే తెలీదు. అసలు ఇప్పుడు వరకు నా చెల్లి మీద నేను కోప్పడిందే లేదు, కానీ ఫస్ట్ టైం వాడి వల్ల నా చెల్లిపై నేను ఇవాళ అరిచాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రేష్ఠ. ఎంత ఇష్టం అంటే నాకంటే ఎక్కువగా. కానీ నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే మీతో పాటు వాడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. అలాంటిది వాడు నా ఫ్యామిలీ మెంబర్ అయితే నా చెల్లెల లైఫ్లో, నీ లైఫ్లో, ముఖ్యంగా నా లైఫ్లో నేను ఊహించుకోలేను శ్రేష్ఠ. నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రేష్ఠ, కానీ వాడుంటే మాత్రం ఐఎమ్ సారీ.
ఆకాంక్ష ఈ మేము చూసావా? ఆకాంక్ష ఆకాంక్ష ఆగు. దేనికి ఇగ్నోర్ చేస్తున్నావు? మాట్లాడు నాతో. అసలు నేనేం చేశా? తప్పు చేసావు అన్నయ్య, చాలా పెద్ద తప్పు చేసావు. నీ వల్ల వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ పోయింది, మా రిలేషన్షిప్ పోయింది. నువ్వు హ్యాపీగా, నీ కావాల్సిందే అయిందిగా. అయినా నీది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదురా, ఈగో. నీ ఈగో వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నామో నీకు అర్థమవుతుందా? అయినా ఎవడెట్లా పోతే నీకెందుకులే, ప్రతి నువ్వు అనుకున్నట్టే అవ్వాలి కదా. అయినా ఎప్పుడో జరిగిన దాన్ని మైండ్లో పెట్టుకుని నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతూ ఎందుకురా ఇదంతా? వాళ్ళు మారి వచ్చి సారీ చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేయలేనంత పొజిషన్లో ఉన్నావు చూడు. అసలు ఏమనాలరా నిన్ను? ఇప్పుడు ఇదంతా నీకు నచ్చినట్టే జరిగిందిగా, అసలు ఏం సాధించినావు? ఏంటి నా వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ పోయిందా? ఎందుకురా ఏం తెలియనట్టు నటిస్తావు? ఆ రోజు శ్రేష్ఠ ప్రపోజ్ చేసినప్పుడు నువ్వేం చెప్పావు తనతో? వాడు శ్రేష్ఠ లైఫ్లో ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేయలేవా? అందుకే కదరా నీకోసం తన చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టింది. నీకోసం వాడు మా రిలేషన్ని బ్రేక్ చేస్తాడు. నీ వల్ల వానికి వన్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ రెండు పోయాయి. అయినా వాడేం రియాక్ట్ అవ్వట్లేదు చూడు. మెచ్యూరిటీ వాడికి ఉందా నీకుందా? నువ్వు అంటావుగా నేను మారను నేను మారను నేను మారను, కానీ నువ్వు మారావు. నువ్వు వాడిలా మారావు, వాడు నీలా మారాడు. ఒకసారి నువ్వే ఆలోచించంత, నీకే అర్థమవుతుంది. ఇంత చెప్పినాక కూడా నువ్వు మారకపోతే శ్రేష్ఠ లైఫ్ లాంగ్ నీతో హ్యాపీగా ఉండలేదురా. ఒక అమ్మాయిగా నేను నీకు చెప్తున్నా. ఎక్కి సావట్లేదు భయ్యా, వెళ్ళరా. ఎస్ సార్. మన పేరేంటి? నాగార్జున. నాగార్జున. వెళ్ళి ఇంకో 2 షాట్లు పట్టుకొచ్చి. ఓకే సార్. అవును, అసలు ఎక్కట్లేదేంటి? వాట్కానేనా నీళ్ళు కలిపేశారా? లేదు సార్, వాట్కా. పక్కానా? పక్కా సార్. ఇది కాదు కానీ ఇంకా స్ట్రాంగ్ వాట్కా ఉంటే అది పట్టుకొచ్చి. ఓకే సార్. ఈసారి ఎక్కపోతే బిల్లు కట్టను భయ్య. మేము కట్టించుకుంటాం సార్. మంచోడు నాగార్జున తెచ్చేస్తాడు. తడక 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 నువ్వు తెరిచిన వెదులుకి చిలుక. ఈడేంటి ఇక్కడ? ఈ నిజంగా వచ్చాడా నాకే కనిపిస్తున్నాడా? ఎక్కేసింది భయ్య. అనవసరంగా బార్ టెండర్ కానీ తిట్టా. వస్తే వచ్చాడులే, మన ఫ్రస్ట్రేషన్ అంతా చూపించేద్దాం. థ్యాంక్స్ నాగార్జున. నాకు కూడా ఇంకో షాట్. స్ట్రాంగ్గా. అబ్బా స్ట్రాంగ్గా తెస్తాడు స్ట్రాంగ్గా. ఇప్పుడే నేనేం పాపం చేశానురా నీకు?
ఇలా తగులుకున్నావేంట్రా? వదలవా నన్ను? ఒరే, నీ కోసం నా ఫ్రెండ్షిప్ని వదిలేశా, నా లవ్ని వదిలేశా. ఇంకేం వదలాలరా? ఇంకొదలడానికి ఏం లేవు. జీవితం అంతా కూడిసిపోయిందిరా. ఇంకేం లేదు ఇక్కడ వదలడానికి. అయినా నాకు ఒకటి అర్థం కాదురా, ఇంత చేసినా నాకు నీ మీద కోపం రావట్లేదురా, జాలేస్తుంది. దేవుడు నీకు ఆవగింజ అంత బుర్ర పెట్టినా ఈ పాటికి మనం వేరేలా ఉండేవాళ్ళం. నువ్వేమన్నా అమావాస్య రోజు పుట్టావేంట్రా? ఈ ఒకటి అద్దాలు వేసుకుని విరాట్ ఎప్పుడు అలా ఉంటావేంట్రా? అదే నవ్వడం రాదేంట్రా నీకు? కాస్త నవ్వడం ప్రాక్టీస్ చేయ రోజు, చూడబుద్ది అవుద్ది. అయినా నువ్వెలా నచ్చావురా బాబు శ్రేష్ఠకి? అదో తెంగరదే. సరేలే, దాని పర్సనల్ నాకెందుకులే, దాని పాపాన్ని అదే పోద్ది. పాపం అంటే గుర్తొచ్చింది భయ్యో, నీ చెల్లి. అది నీ చెల్లిగా పుట్టించుడు, దాని కర్మ. ఏం బాబు అన్నా, నేను మీ చెల్లికి నచ్చితే సరిపోదా, నీకు కూడా నచ్చాలా? ఎందుకు నాతో అయినా సంసారం చేస్తావా? ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి ఎందుకు నచ్చుతాడ్రా? ఎందుకు నచ్చాలి? అయినా నువ్వు మీ చెల్లి ఏమైనా తోపు అనుకుంటున్నారా? అది పెట్టే టార్చర్కి నేను కాబట్టి భరిస్తున్నాను, కానీ వేరేవాడైతే మిమ్మల్ని చంపి పాటికి జైలుకి వెళ్ళిపోయాడు. యాతవ్వా. అదిగో స్ట్రాంగ్ షాట్ వచ్చింది, తాగు. బిల్లు కట్టేది మనమే. అప్పు భయ్యా, నా ఖర్చునా? చెప్పండి సార్. గ్లాస్ అక్కడేట్టు, ఈ నీకు కూడా కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడు సార్. అయ్యి బాబాయ్ విరాట్ గారు, మీరు నిజంగానే వచ్చారా? ఇమాజినేషన్ అనుకుని ఏది పడితే అది వాగేసానండి, మనసులో ఏం పెట్టుకోకండి, సారీ అండి. నువ్వు చెప్పింది కరెక్టేరా. కరెక్టా? నువ్వు భరిస్తావు. నేను నిన్ను ఎంత టార్చర్ పెట్టినా నా చెల్లి మీద ఏ అడ్వాంటేజ్ తీసుకోలేదు. అడ్వాంటేజ్? ఏం మాట్లాడుతున్నాడు? ఇన్ఫ్యాక్ట్ శ్రేష్ఠకి నేను కరెక్ట్ కాదు అనే మాట నువ్వు చెప్పుంటే నన్ను వదిలేసేదేమో, కానీ నువ్వు అలా చెప్పలేదు. నా గురించి మీ ఫ్రెండ్షిపే వదిలేసుకున్నారు. ఇప్పుడు కూడా నేను అర్థం చేసుకోకపోతే నాకంటే ఇమ్మెచ్యూర్ ఇంకెవడు ఉండడు. అయ్యి బాబాయ్, మీలో ఎంత చేంజ్ వచ్చిందండి బాబు. మీరు ఇలాంటి డైలాగులు అయితే నేను తాగిందని దిగిపోద్ది. నేను చూస్తుందంతా నిజమేనా? నాకేంటో లైట్గా కళ్ళు తిరుగుతున్నాయేంటి? అలా ఇంకా ఉంది చూడు. ఇంకో 2 షాట్స్ అమ్మా. అసలు ఏం చెప్పి కన్విన్స్ చేసావే మీ అన్నయ్యని? చెప్తా. అసలు ఎలా కన్విన్స్ అయ్యాడు చూడు. విరాట్ గారు, విరాట్ కోహ్లీలా అగ్రెసివ్గా ఉండే మీరు ధోనీలా కూల్గా అయిపోయారేంటండి? నేను నమ్మలేకపోతున్నా. నేను కూడా. అసలు అలా ఎలా కన్విన్స్ చేసావు? ఈ చేంజ్ ఏంటండి చెప్పండి. ఐఎమ్ సారీ. నా వల్ల మీ అందరూ అంత బాధపడతారని నేను అనుకోలేదు. నేను ఇప్పుడో పార్థుతో మాట్లాడతా. నువ్వు నిజంగానే అర్థం చేసుకున్నావు అన్నయ్య? అర్థం చేసుకున్నాను కాబట్టే మాట్లాడుతా అంటున్నా, కానీ నేను ఇంకా కన్విన్స్ కాలేకపోతున్నా. బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్లో కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. కానీ మీ అందరు హ్యాపీగా ఉంటారు కదా. రే, నువ్వు కన్విన్స్ అయ్యే పాయింట్ ఒకటి చెప్పనా? నువ్వు ఎప్పుడు నాతో ఒక మాట అనేవాడివి, గుర్తుందా?
నిన్నెవరు చేసుకుంటాడో కానీ అయిపోయి నా కొడుకని. ఆడేయుడు ఒక్కసారి ఒప్పుకోరా, లైఫ్ లాంగ్ వాడు నా టార్చర్ భరిస్తాడు. నీ కళ్ళ ముందు ఉంటాడు. దాంతో నీ పగ కూడా తీరుతుంది, నా రిలేషన్ కూడా సెట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శ్రేష్ఠ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించరా ప్లీజ్. ఇప్పుడు కన్విన్స్ అయ్యావా? తాగిపోతాడు నిజంగానే. నువ్వే నా చెల్లికి పర్ఫెక్ట్ పేర్. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒప్పుకో బావా. అయ్యి బాబోయ్, ఇడు బావా అని ఎత్తున్నాడు. పక్క మళ్ళీ ఏదో పెంటేసి అంటాడు. ఫిక్స్. అంత ఆలోచిస్తున్నావేంట్రా? ఒప్పేసుకో, అంతా సెట్ అయిపోద్ది. వచ్చినా అక్క. నాసే నాసే నాసే. మీరు ఫ్యామిలీ అమ్మా, ఎన్నన్నా చెప్తారు. బొక్కలోది మీరు కాదురా, మనం. మనమంతా ఇప్పుడు ఒక ఫ్యామిలీ. అయ్యో బాబోయ్. బాబాయ్ సడన్ గా రక్త చరిత్ర నుంచి శతమానం తిప్పేయండి. వద్దులే భయ్యా, మనకి ఇవన్నీ సెట్ అవ్వు. మొన్న ఇంటికి వచ్చేనే దొబ్బేమన్నావు, ఈసారి ఏమంటావు? బావగారు తప్పైపోయింది. ఆ ఇల్లు నీదే. ఇప్పటి నుంచి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. రే అన్నయ్య, నువ్వు అంతలో రిక్వెస్ట్ చేసే అవసరం లేదు. పద మనం వెళ్దాం. పార్దు వాడే వచ్చి అడుగుతున్నాడు కదా, ఒప్పుకుంటే అంతా అయిపోతుంది. మీ ఇష్టం వచ్చినప్పుడు దొబ్బేమని, మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చేయమని అయిపోద్దా? ఏ ఒప్పుకోవా? కాలర్ పట్టేసుకుంది ఏంటి? రే నిన్నే. ఒప్పుకోక సత్తామా? అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలేంటి? ఇప్పుడు ఏమన్నా అగ్రిమెంట్ ఏమొద్దు కానీ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. బాబు నాగాల్సిన షార్ట్ తీసుకురామ్మా, తాగిందంతా దిగిపోయింది. ఏహే, షార్ట్లే ఉంది, ఫుల్ బాటిల్ ఆర్డర్ ఇద్దాం. లెట్ సెలబ్రేట్. ఓ ఫుల్ బాటిల్ అమ్మా. అంతా బ్లాంక్గా ఉంది. ఖచ్చితంగా ఇది కావాలి.